స్వదేశీ జీవన మంత్రాన్ని మనందరం అలవర్చుకోవాలి. భారతదేశము 2047కి శక్తివంతమైన దేశం అవుతుందంటే అర్థం ఏంటంటే భారతదేశం అమెరికాలాగా మారిపోతుందని కాదు. అమెరికాని మించిన రోడ్లు వేసుకుందాం, తప్పనిసరిగా వేస్తాం. మనం చూస్తారు వాళ్ళందరూ, ప్రపంచం అంతా. అమెరికాని మించిన విమానాశ్రయాలు తయారు చేస్తాం, ప్రపంచం చూస్తుంది. అమెరికాని మించిన టెక్నాలజీ మనం తయారు చేస్తాం, ప్రపంచాన్ని చూస్తుంది. కానీ అమెరికా సంస్కృతిని మన ఇళ్లలోకి దిగుమతి చేయాల్సిన అవసరం లేదు. ఇది స్వదేశీ. నాలుగవది, పర్యావరణ హితకరమైన జీవన పద్ధతిని మనం అలవర్చాలి. ఇవాళ ప్రపంచ దేశాలు ప్లాస్టిక్ అనే ఒక మహమ్మారి ప్రపంచాన్ని కబళించి వేస్తుంది. ప్రపంచం మొత్తాన్ని, భూగర్భాన్ని, సముద్ర గర్భాన్ని, మొత్తము ప్రాకృతిక వనరులని కలుషితం చేస్తుంది అని శాస్త్రవేత్తలు గగ్గోలు పెడుతున్నారు. పర్యావరణ హితకరమైన ఆధునిక జీవన విధానాలను మనం అన్వేషించాలి. ఆల్టర్నేట్ సొల్యూషన్స్ అంటారు. విపర్యం ఏంటి, దీనికి మరొక మార్గం ఏంటి అన్వేషించాలి. కానీ మన సుఖం కోసమని ప్రకృతిని నష్టపరచకూడదు. ఇది మన భారతీయ జీవన సరళిది. ఈ దిశలో మన ప్రయాణం సాగాలి. పచ్చదనాన్ని పెంచాలి, దానివల్ల భూసారము పెరుగుతుంది. పచ్చదనాన్ని కాపాడాలి, ప్లాస్టిక్ వంటి మహమ్మారులను తగ్గించాలి. జల వనరులని ఎంపిక చేసి అవసరం బట్టి వాడాలి, విచక్షణ ఉపయోగించి వాడాలి. ప్రతి భారతీయుడు ఒక అర గ్లాసు తాగి పారబోస్తే లక్షల గ్యాలన్లు ప్రతి భారతీయుడు దుర్వినియోగం చేస్తాడు. మంచినీటిని మనం సృష్టించలేము, పొదుపుగా వాడి వాటిని మనం కాపాడగలము. ఇలాంటి ఒక అలవాట్లు, పర్యావరణ హితకరమైన జీవన పద్ధతిని అలవర్చుకోవాలి. ఐదోది, ఇవన్నీ కూడా మన ఇంట్లోంచే తయారు కావాలి. ఈ 5 కూడా సోషల్ ట్రాన్స్ఫర్మేషన్, సామాజిక పరివర్తనను ఉద్దేశించినవి. అంటే ఇవి చేసేటప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి, ముఖ్యమంత్రి ఏం చేయాలి, ప్రధానమంత్రి ఏం చేయాలి అని మనం ఆలోచించట్లేదు. వాళ్ళు చేయాల్సినవి వాళ్ళు చేస్తారు, వాళ్ళ విధానాలు కూడా వీటికి దోహదం చేస్తాయి తప్పనిసరిగా. కానీ ప్రతి ఇంట్లోంచి రావాల్సిన మార్పు ఇది. కాబట్టి ఈ పరివర్తన మన ఇండ్లలోంచే మనం శ్రీకారం చుట్టాలి. మన ఇంట్లోంచే దేశానికి మంచిని ఎక్స్పోర్ట్ చేయాలి. ప్రపంచంలో చెడుని మన ఇంట్లోకి తీసుకురాకూడదు. ఇవన్నీ మార్పు రావాలంటే ఇవి కూడా పెద్దలు పిల్లలకి మీరు మారండి, మీరు చెడిపోయారంటే కాదు. జిజియామాతగా తల్లి మారినప్పుడు మాత్రమే శివాజీ తయారు కాగలడు, లేకపోతే శివాజీ తయారీ సాధ్యం కాదు. కాబట్టి దీనికి, ఈ మార్పుకి పెద్దల పవిత్ర బాధ్యత ఉంటుంది. సాధారణంగా తర్వాత తరాల వాళ్ళు యోగ్యమైన పెద్దల ఆచరణను అనుకరిస్తారు. కాబట్టి ఇలాంటి ఒక సామాజిక పరివర్తన కోసమని ఈ లక్ష సమ్మేళనాల్లో కోట్ల మంది హిందువులు సంకల్పబద్ధులవుదాం. ఈ దిశలో రాబోయే 15 ఏళ్లలో, 20 ఏళ్లలో, స్వాతంత్రం పొందిన 100వ సంవత్సరం నాటికి భారతదేశం ఆర్థిక మహాశక్తిగా ఎదగడం మాత్రమే మన లక్ష్యం కాదు. దానికంటే పైది ప్రపంచానికి మన ఆధ్యాత్మికతను అందించాలి. ఆ బాధ్యతని మనం పోషించే స్థాయికి మన ప్రయాణం వెళ్ళాలని, దానికోసమని ఆ భగవంతుడు మనకి మన ప్రయత్నాలు విజయవంతం అయ్యేలాగా ఆశీస్సులు అందించాలని ఆ భగవంతుని కోరుతూ ఈ హిందూ సమ్మేళనంలో మీ అందరి ముందు నా ఈ భావాలని వ్యక్తం చేయడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.